కవిత టీవీలో. వెల్కమ్ బ్యాక్ టు గైడ్. మనతో మాట్లాడడానికి ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో మేడం, నా పేరు రేఖ, పెద్ద నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి, మాట్లాడండి భవానీ శంకర్ గారితో. చెప్పండి. ఎకనామిక్స్ సిలబస్ ఎలా చదవాలండి, ఏ బుక్స్ చేయాలి? ఓకే అమ్మా, ఇప్పుడు మీరు ఎకనామిక్స్ అని అనకూడదు, ఎకానమీ అని అనాలి. జనరల్ స్టడీస్లో ఎకనామిక్స్ అంటే ఒక సబ్జెక్ట్ అయిపోద్ది, ఎకానమీ అంటే దాని అప్లికేషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎకానమీ కింద అసలు ఏం చదవాలనేది చాలామంది అభ్యర్థులకు ఉండే సర్వసాధారణమైన సందేహం. బేసిక్గా ఈ ఒక దేశంలో కానీ ఒక ప్రాంతంలో కానీ ఆర్థిక వ్యవస్థ అనేది ఎలా ఏర్పడింది అంటే ఉత్పత్తి, పంపిణీ, వినిమయం అనే 3 అంశాల ఆధారంగా ఎలా చలామణిలో ఉంది అనేది మేజర్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతాడు. ఈ దేశ అభివృద్ధి కోసం మొదటి నుంచి తయారు చేసిన పంచవర్ష ప్రణాళికలు అనేది ఒక మంచి పునాది కలిగినటువంటి అంశం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఆర్థిక వ్యవస్థ అనే కింద. కాబట్టి ఇప్పుడు వరకు ఉన్నటువంటి 11 పంచవర్ష ప్రణాళికలకు సంబంధించి జనరల్ స్టడీస్లో చదివేటప్పుడు ఇక్కడ ప్రణాళికల్లో డీటెయిల్డ్గా మీరు చదవకండి. జనరల్ స్టడీస్ కోసం ఓన్లీ ఏ ప్రణాళికలో ఏ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు, అందులో కీలకమైన అంశాలు ఏంటి అనేవి చూసుకోండి. అందులో కూడా మొదటి 3 ప్రణాళికలు అలాగే చివరిలో 10, 11 పంచవర్ష ప్రణాళికల మీద దృష్టి పెడితే చాలు. ఆ తర్వాత ఈ 50 సంవత్సరాల్లో వ్యవసాయ అభివృద్ధి ఎలా జరిగింది, పారిశ్రామిక అభివృద్ధి ఎలా జరిగింది, దానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి తీర్మానాలు ఏంటి అనేవి కొంచెం ఆ కోణంలో ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. సో ఇప్పుడు మనకు ముఖ్యంగా ఆహార భద్రతా సమస్య రాబోతుంది కాబట్టి వ్యవసాయ రంగం మీద ప్రధానంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అలాగే సర్వీస్ సెక్టార్ కింద బ్యాంకింగ్ రంగం, ఈ ఇన్సూరెన్స్ సెక్టార్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, ఇలాంటి వాటి మీద మనకు ప్రశ్నలు వస్తాయి. కాబట్టి 50 సంవత్సరాల్లో ఆయా విషయాల్లో గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకొచ్చింది, దానివల్ల వచ్చినటువంటి మేజర్ అవుట్కమ్ ఏంటి, ఇలాంటి కోణంలో మీకు ప్రశ్నలు అడుగుతారు. ఎకనామిక్స్లో చదువుకునే ఏ సిద్ధాంతాలు కానీ వాటికి వీటికి ఎలాంటి సంబంధం లేదు. ఈవెన్ మన గ్రూప్ 2లో 150 మార్కులకు కూడా 1-2 అంశాలే సైద్ధాంతికంగా అడిగాడు. మిగతావన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఇండియాలో కానివ్వండి ఎలాంటి వృద్ధి రేట్లు వచ్చినాయి, ఆయా రంగాల్లో ఎదుర్కొన్నటువంటి వివిధ సమస్యలు ఏంటి, వాటిని గవర్నమెంట్ ఎలా పరిష్కరించుకొచ్చింది అనే కోణంలో ఆర్థిక వ్యవస్థను చదవాల్సి ఉంటుందండి. ఓకే అండి, ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో చెప్పండి. నా పేరు రాజ్యలక్ష్మి అండి, సికింద్రాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి అమ్మా. సార్, నేను కార్పొరేట్ సైడ్ జాబ్ చేస్తున్నాను సార్. సో ఫస్ట్ టైం నేను గ్రూప్ 1కి మరియు గ్రూప్ 2కి అప్లై చేశాను. సిలబస్ పరంగా నేను విజేత కాంపిటీషన్స్, తర్వాత టాటా మైక్రో హిల్ మెటీరియల్ కలెక్ట్ చేసి చదువుతున్నాను. బట్ సంహౌ నేను ఎప్పుడు ఎగ్జామ్ రాయకపోవడం వల్ల ఎప్పుడు నేను చదివేది కరెక్టేనా కాదా, ఫాలో అయ్యే ప్రిపరేషన్ కరెక్టేనా అని అనిపిస్తుంటుంది. అండ్ జూన్ నుంచి లీవ్ పెడుతున్నాను సార్ ఇది ఎగ్జామ్ రాయడానికి. సో ఈ టైం సరిపోతుందా, ప్లస్ ఏ సబ్జెక్ట్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి? మీ టార్గెట్ ఏంటమ్మా? గ్రూప్ 1 సార్. గ్రూప్ 1. సో జూన్ నుంచి మీరు లీవ్ పెట్టేట్లయితే మీకు జూలై 25 వరకే ప్రిలిమినరీ టైం ఉంటుంది ప్రిపరేషన్. పోటీ చాలా భారీగా ఉంది. దానికి తోడు గ్రూప్ 2 రాసేవాళ్ళు ఆబ్జెక్టివ్లో ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ని టెస్ట్ మ్యాచ్గా వాడుకుంటారు, అంటే వాళ్ళు ఒక ట్రయల్ మ్యాచ్గా వాడుకుంటారు. దాంతో లాస్ట్ టైం 2008లో కూడా ఇదే అనుభవం అయింది చాలామంది సీనియర్ అభ్యర్థులకి. ప్రిలిమినరీ క్వాలిఫైయింగ్ ఎగ్జామే కదా అని బాగా నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ గ్రూప్ 2 అభ్యర్థులు ముందు టెస్ట్ ట్రయల్గా దీన్ని వాడుకునేటప్పుడు వాళ్ళు క్వాలిఫై అవుతున్నారు, ముందు నుంచి ప్రిపేర్ అయిన సీనియర్ గ్రూప్ 1 యాస్పిరెంట్స్ దెబ్బతింటున్నారు. అందువల్ల మీరు జూన్ నుంచి మొదలు పెడితే కొద్దిగా ప్రిలిమినరీ ప్రిపరేషన్లో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మీరు. కాబట్టి ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఉన్నారు కాబట్టి ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం. అదేవిధంగా మీరు జూలైలో ఎగ్జామ్ ఉంది కాబట్టి ప్రిలిమినరీతో ఏకీభవించే మెయిన్స్ పేపర్ల మీద కూడా కొంచెం దృష్టి పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, డేటా ఇంటర్ప్రిటేషన్ చేయటం వల్ల మీకు మెంటల్ ఎబిలిటీ అక్కడ టైం కలిసి వస్తుంది. అంటే పేపర్ 5లో డేటా ఇంటర్ప్రిటేషన్ మీద దృష్టి పెట్టండి. దానివల్ల మీకు గ్రూప్ 1 ప్రిలిమినరీలో మెంటల్ ఎబిలిటీ సమయం కలిసి వస్తుంది. అదే రీతిలో పాలిటీ అక్కడ ఇక్కడ కామన్గా ఉంది. ఏపీ హిస్టరీ కూడా లాంటి సబ్జెక్టులు కూడా కామన్గా ఉన్నాయి. అలాగే ఇండియన్ ఎకానమీలో కొన్ని చాప్టర్స్ కామన్ ఉన్నాయి. ఇలాంటి వాటిని మీరు పికప్ చేసుకుని ఇప్పటి నుంచే మెయిన్స్లో కూడా ఎలాంటి అవకాశాలు ఉన్నాయనే దాని మీద దృష్టి పెట్టండి. కాకపోతే మీకు షార్ట్ టైం ఉంది కాబట్టి మీరు ఎక్కువ టైం ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కేటాయించండి. అలాగే ఏబిపిఎస్సి గతంలో ఇచ్చిన ప్రశ్నాపత్రాలను చూడండి. మీరు ఒక మాట అన్నారు, నేను చదువుతున్నాను కానీ అది అప్రాప్రియేటా కాదా అని ఒక మాట అన్నారు. దానికి ఒకటి మిమ్మల్ని మీరు నిర్ణయించుకోవడానికి మోడల్ ప్రశ్నాపత్రాలు చేయండి. దాంట్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి,
అలాగే ఓల్డ్ ఏపీపీఎస్సీ ప్రశ్న పత్రాలు చూడండి, దానిలో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి. అది 100 అండ్ అబోవ్ ఉంటే కనుక మీ ప్రిపరేషన్ మంచి స్థాయిలోనే ఉన్నట్టు. కాబట్టి ఆ విధంగా నిర్ణయించుకుని దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ టైంని అలొకేట్ చేసుకోండి. ఓకే అండి, ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. హలో మేడం చెప్పండి. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే సార్, ఈ గ్రూప్ 2 షెడ్యూల్ గురించి వివరాలు చెప్పండి. ఇంకా అఫీషియల్గా ఏబీపీఎస్సీ ఏమీ ప్రకటించలేదమ్మా. ఓన్లీ ఇప్పటివరకు జేఎల్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మాత్రమే ప్రకటించింది. వినవస్తున్న వార్తల ప్రకారం అయితే సెప్టెంబర్, అక్టోబర్ అంటున్నారు. బట్ దేర్ ఇస్ నో అథెంటిసిటీ. ఇంతవరకు ఖచ్చితత్వం ఏమి లేదు దాని మీద. ఓకే అండి, ఇంకో కాలర్ ఉన్నారు. హలో హలో, నా పేరు హారతి అండి. చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. గుడ్ ఈవినింగ్ సార్. సార్, ఇప్పుడు గ్రూప్ 4లో హెచ్డబ్ల్యూ ప్రిపేర్ కావాలంటే ఫిలాసఫీ, సైకాలజీ, హిస్టరీ, జాగ్రఫీ ఇవన్నీ ఉన్నాయి కదా సార్. అవును. దీంట్లో అసలు ఏది తెలుగు అకాడమీ, ఫిలాసఫీ, సైకాలజీ ఇది తెలుగు అకాడమీ ప్రిపేర్ కావచ్చు. కానీ హిస్టరీ, జాగ్రఫీ ఇవన్నీ ఎంతవరకు ప్రిపేర్ అయితే బాగుంటుంది? హై స్కూల్ వరకు, హై స్కూల్లో ఏ క్లాస్ వరకు ఇట్లా అంటే? మీరు ఇప్పుడు సైకాలజీ వీటికి కూడా ఈ బీఈడీకి సంబంధించిన పుస్తకాల మీద ఎక్కువ ఆధారపడండి. ఇక జనరల్ స్టడీస్ అంటే ఇప్పటివరకు చెప్తూనే వస్తున్నానమ్మా, అది డిపెండ్స్ అపాన్ ద కేటగిరీ అనమాట. ఉదాహరణకి జనరల్ సైన్స్ అయితే మనకు హై స్కూల్ లెవెల్ సబ్జెక్ట్ ప్రిపరేషన్ సరిపోతుంది. అదే మీరు పాలిటీ లాంటి సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలంటే గ్రాడ్యుయేషన్ స్టాండర్డ్ కావాలి. అలాగే ఎకానమీ వచ్చేసేసి కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్గా కొంత బేసిక్ నాలెడ్జ్ ఉన్న ఏ పుస్తకం తీసుకున్నా మీకు సరిపోతుంది. అలాగే మీకు ఇంకా మిగిలిపోయి ఇండియన్ హిస్టరీ కూడా ఇంతకుముందు కాలర్కి నేను చెప్పి ఉన్నాను. అలా మీరు ఈ తక్కువ టైం ఉంది కాబట్టి, అంటే గ్రూప్ 2 అంటే సఫిషియెంట్ టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే మీరు దానికి ఆయా పుస్తకాలు ప్రిఫరెన్స్ ఇస్తూ, ప్రధానంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అని అంటున్నారు కాబట్టి ఇది గ్రూప్ 4 స్టాండర్డ్ కాబట్టి, ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మీరు జియోగ్రఫీ ఇలాంటివన్నీ కూడా మీకు 10th క్లాస్ ఆ పుస్తకాల్లో ఉన్నాయి, చాలా వరకు సరిపోతుంది. కాబట్టి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టండి. బట్ సైకాలజీ అండ్ మెథడాలజీ ఇలాంటి కంటెంట్ విషయాలకు సంబంధించి మాత్రం బీఏడీ పుస్తకాల మీద ఎక్కువ దృష్టి పెట్టండి. ఇంకో కాలర్ ఉన్నారండి. హలో హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి.